అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో ముఖ్యంగా సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని దేశ ప్రజల యొక్క భద్రతను సామాజిక భద్రతను దృష్టిలో పెట్టుకొని ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన మేనిఫెస్టో రాహుల్ గాంధీ గారు హైదరాబాద్లోనే ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి విషయం. ఇది మేము ఈ ఎన్నికల సందర్భంగా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ మేనిఫెస్టో మీద మేము కొన్ని విషయాలు చెప్తాము. కొంచెం ఇది ఏదైతే మేము 5 న్యాయ సూత్రాలు ఏవైతే మేము చెప్పామో ముఖ్యంగా యువ న్యాయంలో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, అప్రెంటిస్షిప్ చట్టం కింద డిగ్రీ డిప్లొమా పూర్తి చేసిన వారికి ₹1,00,000 స్టైఫండ్ ఇస్తామనేటువంటి మేము యువ న్యాయంలో మేము యువకులందరూ కూడా వాగ్దానం చేసినటువంటి విషయం మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం. రెండవది రైతు న్యాయం. రైతుకు కనీస మద్దతు ధరను చట్టబద్ధత చేయడం, పంట రుణాలని మాఫీ చేయడం, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి GSTని రద్దు చేయడం. ఇది ముఖ్యంగా మేము భారతదేశ రైతులకు, రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక ప్రధానమైన వాగ్దానం. ఎందుకంటే దేశం వ్యవసాయక దేశం కాబట్టి, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం కాబట్టి రైతాంగాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ యొక్క MSPకి అయితే చట్టబద్ధత తీసుకురావాలని చెప్పిందో ఆ MSP చట్టబద్ధత తీసుకురావడానికి ఈ యొక్క ఎన్నికల ప్రణాళికలో మేము వాగ్దానం చేస్తున్నాం. ఉపాధి హామీ పథకం కింద కూలీకి ₹400 ఇవ్వడానికి మా కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. రెండవది 25 లక్షల వరకు కూడా ఉచిత వైద్యం ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టుగా మేము ఇందులో తెలిపాం. నారీ న్యాయం. మహిళలకు ఏడాదికి ₹1,00,000 సహాయం చేయడం, దాని గైడ్లైన్స్ వస్తాయని బట్టి ప్రభుత్వం ఏర్పడుతుంది, గైడ్లైన్స్ వస్తాయి. ప్రభుత్వం ఇంకొక పెద్ద ముందడుగు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్స్. నారీ న్యాయం పేరు మీద మహిళా లోకానికి విధమైనటువంటి ఒక వాగ్దానం చేస్తా ఉన్నాం. ఐదవది సామాజిక న్యాయానికి సంబంధించి సామాజిక ఆర్థిక కులగణన, అటవీ హక్కుల చట్టం కింద వచ్చే అన్ని క్లెయిమ్స్ ఏడాదిలో పరిష్కారం చేయడానికి మా పార్టీ వాగ్దానం చేస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే 10 సంవత్సరాల అధికారంలో లేదు కదా, అధికారంలో ఉండడానికి బీజేపీ ఉంది. మరి ఈ బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటా ఉంది. డాలర్ విలువ ఏ విధంగా పడిపోయింది, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయి కూడా నిరుద్యోగం, ఇక్కడ దరిద్రం తాండవించేటువంటి ఒక పరిస్థితి 10 సంవత్సరాలలో కేవలంగా నినాదాలకే పరిమితమై ఆవేశపూరితమైనటువంటి ఒక ప్రజల్లో విద్వేషం రగిల్చేటువంటి ఒక విధానాన్ని అనుసరించి ఇలా మొత్తం ఆర్థిక వ్యవస్థను కుప్పకూర్చినటువంటి భారతీయ జనతా పార్టీకి చరమగీతం పాడే రోజులు వచ్చినాయి. కాబట్టి దేశ ప్రజలను కాపాడుకోవాలి, దేశ భద్రతను కాపాడుకోవాలి, ప్రజల యొక్క సామాజిక బాధ్యతగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది. అయితే ఇలా ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఏదో మైండ్ గేమ్ ఆడుతూ ఇలా 400 సీట్లు వస్తాయని చెప్పి ఒక తమాషా కార్యక్రమం పెట్టుకున్నాం. అసలు భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు సాధించింది ఏదో 100,000 సార్లు మేము ఛాలెంజ్లు ఇస్తే ఓడి ముందు ఉంటాడు. కేవలం అక్షంతలు పంచుకుంటా, పులిహోర పొట్టాల ప్రసాదం పంచుకుంటా, రాముని పేరు చెప్పుకుంటా మొత్తం దేశాన్ని రెచ్చగొట్టడం, హిందూయిజం అనేటువంటి మాటలు చెప్పి ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని ఒక ఆవేశపూరిత నినాదం ఇచ్చి మతపరమైన రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ నేను ఒకటి అడుగుతున్నాను, మతపరమైన రిజర్వేషన్ కావాలి. మైనార్టీస్ అనేటువంటి దేశంలో మెజార్టీ మైనార్టీ ఉంటుంది, మతపరమైన హక్కులు ఉంటాయి. ఈ హిందువులలో కూడా చాలామంది వెనుకబడిన వర్గాల రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, అదేవిధంగా మైనార్టీలో రిజర్వేషన్ ఉంటే తప్పు. ఒక సెక్యులర్ ధోరణితో ఒక సామాజిక కోణంలో కాంగ్రెస్ పార్టీ ఒక దూరదృష్టి అర్థం చేసుకోవాలి. మతాన్ని తీర్చడం మీ అన్నటువంటి అలవాటు. కాబట్టి ఇలా మైండ్ గేమ్తో మాత్రమే భారతీయ జనతా పార్టీ కాలం గడుపుతా ఉంది, పబ్బం గడుపుతా ఉంది. భారతీయ జనతా పార్టీ సంబంధించి నాకు తెలిసి ఒక 5 సంవత్సరాలతో తెలిసి చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాను. అతను కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. కర్మంగానే ఎంపీ అయ్యాడు. ఒక గఫ్లత్లా ఏదో రకమైనటువంటి ఒక వాతావరణం క్రియేట్ అయ్యి ఒక గఫ్లత్లో ఆయన ఒక ఎంపీ అయ్యాడు. ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా ఉండాలా, ఒక ప్రజాప్రతినిధి ఒక బాధ్యత